స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యో మా సోదరుడు లేక నీ దాసుడు ప్రవీణ్ ప్రగడాలయ్య గారు నైనా నీ కొరకు నైనా వాక్యాన్ని ప్రకటిస్తూ లేక నిన్ను గణపరుస్తూ నిన్ను హెచ్చరిస్తూ ఈ లోకన జీవిత యాత్రలో ప్రభా వారు నైనా తన పరుగును ముగించుకుని ఉన్నారు తండ్రి. అయ్యో కొందరు దుస్తుల చేతిలో వారు పడి వారి అకాల మరణాన్ని బట్టి వారి కుటుంబాన్ని ఆదరించండి. నైనా నీ పరిశుద్ధాత్మ చేత వారిని ఆదరించి ధైర్యపరిచి బహు గొప్ప కార్యం తండ్రి వారు మిగిలిన పరిచర్యను ఆ సేవను నైనా వాక్శక్తిని వారికి అనుగ్రహించి వారిని మరలా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇగో మా దేశం అంతటి మీద ప్రభా నైనా క్రైస్తవ్యాన్ని ఆపు చేయాలని చూస్తున్నా అయినా ప్రభు వారు మనుషులుగా మమ్మల్ని ఆపగలరేమో గాని నీ మహిమను ఆపలేదు తండ్రి. ఇగో నైనా నువ్వు క్రీస్తుగా నైనా ప్రభా నైనా మీరు మీ గొప్ప కార్యాలు చేయగలరు తండ్రి. మమ్మల్ని సేవకులుగా మాకు అడ్డున్నదేమో గాని నీ సేవకు అడ్డులేదు తండ్రి. ఎల్లలు దాటించిన దేవుడు దేవానికి స్తోత్రాలు ప్రభా. గొప్ప కార్యాలు జరిగించండి ఈ దినమంతటిలో అయినా ప్రతి ఒక్కరూ ఈ సాయంత్రాలు అయినా మా దేశం అంతటిలో మా రాష్ట్రం అంతటిలో జరిగిస్తుండగా నిన్న ఈ రోజు నేను ఇంకా ఆయా రోజుల్లో జరిగిస్తుండగా మీరు గౌరవం ఉంది అయినా ప్రభుత్వం మత నూతన శక్తులను అయినా ప్రభావం మీరు ఎదిరించగల శక్తి మాకు దయచేయండి ప్రభా. మీరే మహిమ గంట ప్రభావాలు పొందండి అయినా ప్రభా. మా యొక్క ప్రేమ మా ప్రార్థన మా సహనము మా ఓపిక అయినా మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయినా మీరే కార్యాలు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ఏమండి గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం, హతసాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న. దేవునికి స్తోత్రం. తప్పకుండా నా తండ్రి లేపుతాడు, కాకపోతే కొద్ది కాలం ఎడబాటు. ఏం చేయగలరు? దేహమునే చంపగలరు కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా? నిజంగా చంపేయగలరా? కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం. ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన. ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మూర్ఖులకు తెలియదు
క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది లేచురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. వేట కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు.
బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నందు నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు